ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర్యం సందర్భంగా భారతీయులు అందరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవం స్ఫూర్తిని కొనసాగించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాతీయ సమైక్యతను చాటాలన్నారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఎంపీ అరవింద్. విద్యా వ్యవస్థను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. దేశ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు కిషన్ రెడ్డి. దేశ సమైక్యత కోసం ప్రధాని ఇచ్చిన ఈ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నేటి తరానికి స్వాతంత్ర్య చరిత్ర తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. గ్రామాన ఉన్నటువంటి మహాత్మా గాంధీ లేక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేక అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలను కూడా శుభ్రం చేసి మరి వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈరోజు పార్టీ కార్యకర్తల ద్వారా జరుగుతూ ఉంది. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టుల స్థలాల డిమాండ్ వినిపిస్తుందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డితో కూడా పర్సనల్ గా మాట్లాడుతానన్నారు. ఎలాగైనా ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు అరవింద్. జగిత్యాల పట్టణ కేంద్రంలో జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపారు ఎంపీ అరవింద్. నేను ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా మాట్లాడతాను. we will make sure that it happens. మీకు ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది. ప్లస్ మీ ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది. కొందరు పని చేస్తున్నారు, కొందరు అడ్డం పడుతున్నారు. అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా. ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రాష్ట్రంలో విద్య అధోగతి పాలైందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర లక్ష్యాలు నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ 70కి పడిపోయిందన్నారు. వెంటనే వర్సిటీలో బీసీలను నియమించాలన్నారు కాసాని వెంకటేశ్వర్లు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్లు, ర్యాలీలు జరిగాయి. వర్తక, వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు ప్రజలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అత్యంత బాధాకరమన్నారు.